జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటమి పాలైన గత 40 ఏళ్లలో ఎక్కువసార్లు టికెట్ పొందిన ఘనత తనదేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ వ్యవహార శైలిని జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. సంజయ్ను గెలిపించాలని కవిత కాలికి బలపం కట్టుకుని ఊరు తిరిగితే గెలిచాక పార్టీకి ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. తాను సహనం కోల్పోయినట్టు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఒక ఎంపిక అయినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ పార్టీ అనేది కేవలం స్పీకర్ గారు మాత్రమే క్లారిటీ ఇవ్వగలుగుతారు. ఇది బెటర్ టు గివ్ క్లారిటీ బై ది స్పీకర్ అనే విధంగా నేను మాట్లాడేది అంతే తప్ప వేరేం లేదు సబ్జెక్ట్ అక్కడ. మరి దానికి నిన్న మిత్రుడు మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఏదైతుందో నేను ఇదో సహనం కోల్పోయినా అసహనంగా మాట్లాడుతున్నా, మరి సహనం కోల్పోయింది ఎక్కడ, అసహనంగా మాట్లాడింది ఎక్కడ, వాస్తవాలకు భిన్నంగా మాట్లాడింది ఎక్కడ, లేక ఏదైతుందో ఇలా రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పొంది అత్యధిక సార్లు ఓడిపోయిన నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఎస్, వీళ్ళని ఓడటం గెలవడం అని కాదు. నేను 1985 వీళ్ళ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి వల్ల వారి నాయకత్వంలో ఏదైతుందో నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇన్ లాస్ట్ 40 years ఐఎమ్ ప్రౌడ్, నాకు గర్వంగా ఉందని చెప్పి అంటున్నాను. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో అత్యధిక సార్లు చట్టసభలకు బీఫామ్ పొందినటువంటి ఒక అభ్యర్థి నేను. చట్టసభలకి